వాళ్ళు ఫోర్స్ చేస్తే వెళ్ళావా, నువ్వే ఫోర్స్ చేసుకుని వెళ్ళావా? అమ్మా, నీకు విషయం తెలుసా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పోటీలు ఆపేస్తున్నారంట. ఎందుకో తెలుసా మమ్మీ? గ్రీష్మ వస్తుందని భయపడి. మేం కూడా కొంచెం అందంగానే ఉంటాం బాబు. అది సరే గాని నువ్వెప్పుడొచ్చో చెప్పు. మార్నింగేనమ్మా, నువ్వు రమ్మన్నావు కదా, వెంటనే వచ్చేసాను. ఏది ఒకసారి మాట్లాడు. మాట్లాడమంటున్నానా? మందు తాగావా? మందు తాగావా అని అడుగుతున్నాను. అమ్మా, అది చూడు ధ్రువ, మందు తాగితే నేను సహించనన్న విషయం నీకు తెలుసు. నువ్వు తాగడానికి కారణం ఏంటో నాకు అనవసరం. జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. అందుకు ఎక్స్క్యూజెస్ అనేవి ఏమి ఉండవు. అలా ఉండడం చేత కాకపోతే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్. అమ్మా, సారీ అమ్మా. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే పార్టీ ఇచ్చేది నువ్వే కదా అని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇంకొకసారి తాగనమ్మా. ఐఎమ్ సారీ. తాగకపోతే నీకే మంచిది. వెంటనే నువ్వు అరకు బయలుదేరు. వీలైతే రేపే చార్జ్ తీసుకో. ఫీల్ అవుతున్నావా? నువ్వు ఓదారుస్తావా? నీకు నాకు అంత సీన్ లేదులే. మనం ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకునే టైప్ కాదుగా. బై ద వే, నీ ఎస్టేట్ చాలా బాగుంది. అక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోమన్నా ఉండిపోతాను. కానీ నీ విషయమే కాస్త సర్ప్రైజింగ్ గా ఉంది. నువ్వక్కడ ఉండగలవా? సిటీ అందాలని చూసి బోర్ కొట్టేసింది. కాస్త ప్రకృతికి దగ్గరగా వెళ్దామని. ప్రకృత హాయ్ విపుల్. హే ధ్రువ, ఎక్కడా? ఎక్కడ బాబు? తేయాకు తోటల అందాల్ని ఆస్వాదిస్తూ ట్రావెల్ చేస్తున్నా. ఈ రోజే వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవాలని మదర్ సుపీరియర్ ఆర్డర్. ఎంతకీ చిలక కనిపించిందా? ఏ చిలకరా? నిన్న అరకకి రప్పించిన చిలక. రే, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నానురా. అమ్మ చెప్పిన అక్కడికి వెళ్ళనన్నావాడివి. నీ అంతటి నువ్వే ఫోన్ చేసి అక్కడికి వెళ్తానన్నావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు నాలో సగం రా. ఫ్రెండ్ అనిపించావు. ఫ్రెండ్ అయి ఉంటే మనసులో ఏముందో చెప్పేవాడివి. నేనెందుకు ఆ అమ్మాయిని చూశానో, ఎందుకు కనెక్ట్ అయ్యానో, ఇంత దూరం ఎందుకు వస్తున్నానో నాకే అర్థం కావట్లేదురా. ఇంకా నీకేం చెప్పను. సరేరా, ఉంటాను. చిలక దొరికాక కాల్ చేస్తాను. బాయ్.
ఎలా ఉంది మీకు? పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఫోటోల కంటే ఇంకా బాగుంది. ఇలాంటి అమ్మాయి కోసం అరకేంటి, ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఈ కార్ మాత్రమే నీది, రోడ్డు కాదు. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? పర్వాలేదమ్మా, అంత దెబ్బేం తగలేదు. వద్దమ్మా. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదులే బాబు, నాకేం కాలేదు. లేవండి. ఈ ఊర్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారే. అదే మా సిటీలో అయితే నిలబెట్టి 10,000 వసూలు చేసేవారు. మీకేం దెబ్బలు తగలేదు? ఏయ్, దూరంగా ఉండు. ఇది నీ సిటీ కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను కూడా నిలబెట్టి కడిగేస్తాను. నేను హెల్ప్ చేయనా? వద్దు, థ్యాంక్స్. నిదానంగా తీసుకో. అప్పటి వరకు నిన్ను చూస్తూ ఉండొచ్చు కదా. అదే కూరగాయలు ఇలా చల్లా చెదురుగా పడిపోయి ఉంటే చూడ్డానికి భలే ఉన్నాయి. నేను హెల్ప్ చేయనా? వద్దు. ఇటువంటి సిచ్యువేషన్ యూటిలైజ్ చేసుకోకపోతే ఊపిరాడదు. లేడీ ఫింగర్ భలే బాగుంది. అదే అండి, బెండకాయ బాగుంది అంటున్నాను. ఎర్రగా దోరగా పండింది. అదే అండి, టమాటా గురించి. మీరు ఇలా అన్నింటికీ కామెంట్ చేయనక్కర్లేదు, నాకు అర్థమవుతోంది. స్పాంజ్లా మెత్తగా ఉంది. లే ముందు. నీ రోగం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ రోగం కుదురుస్తాను. మందిస్తావా? చెప్పు తీస్తాను. ఈ ప్లాంటేషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. ఒక్క కేక పెట్టానంటే మా వాళ్ళందరూ వచ్చి నీకు పెళ్లి చేస్తారు. నీతో అయితే నాకు ఓకే. నువ్వు బాగా ముదిరిపోయావు, ఈ బెండకాయలాగా. రే విపుల్, చిలక దొరికింది. ఇక వలలోనే పడాలి. స్టేట్స్ కి తీసుకెళ్తే తన కండిషన్ బెటర్ అవుతుంది అనుకుంటే అరేంజ్ చేయి రాజీవ్, తీసుకెళ్దాం. సరే. స్వామి, ఇంతవరకు
నేనే చిలక కోసం గుడికి రాలేదు. ఇప్పుడు నీ దర్శనం జరిగింది కాబట్టి చిలక నాకు పడేలా అనుగ్రహించు. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవలా. స్వామి, నేను రోజు నీ గుడికి వస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. దేవి, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వే పట్టించుకోవట్లేదు. ఎవరూ లేరే. నాన్న ఆరోగ్యం నయం అవ్వాలి, అప్పుడు నేను చదువుకోవచ్చు. మీ నాన్నకి నేను వైద్యం చేయిస్తాను, నిన్ను చదివిస్తాను. స్వామి, నువ్వేనా నాతో మాట్లాడేది, లేదా అయ్యవారు మాట్లాడుతున్నారా? ఎంత పిచ్చిదానివి నువ్వు. నీ కోరికలు తీరుస్తానంటే ఏం చెయ్యాలో అడగకుండా గొంతు గురించి ఆలోచిస్తున్నావు. క్షమించు స్వామి, క్షమించు. ఏం చేయను మరి? సరే విను, నీకు ఎదురుగా కనిపించిన అబ్బాయితో చెయ్యి కలుపు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వింకా ఎస్టేట్లోనే తిరుగుతున్నావా? పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటావా అనుకున్నాను. నేనొచ్చిన పని ఇంకా అవ్వలేదు. అది అయ్యేదాకా ఎస్టేట్ని వదిలి వెళ్లే సమస్యే లేదు. ఇదేమైనా మీ అత్తారిల్లా ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండడానికి? నీ ఇల్లు ఇక్కడే ఉంది కదా, అయితే ఇదే నా అత్తారిల్లు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమీ కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి. అమ్మా, ప్రసాదం తీసుకో అమ్మా. పూజారి గారు, పులిహోర నాకు ఇవ్వండి.
ఇతను ఆల్రెడీ పులిహోర చాలా బాగా కలుపుతున్నాడు పూజారి గారు. తనకు అవసరం లేదు. తప్పు బాబు. గుడికొచ్చిన ఆడపిల్లల్ని అలా ఏడిపించకూడదు. సరే సరే. ఆ, హే, హలో హలో హలో. ఆ పులిహోరని నాకు కొంచెం ఇస్తావా? పోనీ నాతో కాఫీ తాగడానికి వస్తావా? ఓ సారీ సారీ, ఇది టీ ఎస్టేట్ కదా, నాకు టీ అయినా ఓకే. భగవంతుడా, నాకీ బాధ తప్పేటట్టు చూడు. భగవంతుడా, నా బాధ ఈ అమ్మాయికి అర్థమయ్యేలా చూడు. వదిలేటట్టు లేడు వీడు. నేను వదిలేస్తాను. చేయి పట్టుకోమంటారా? ఏయ్ వదులు. పోనీ కాళ్ళు పట్టుకుంటానండి. చిచి. ఏయ్ ఏంటిది? అసలెవరు మీరు? ఏమండి, పులిహోర పెట్టమన్నాను, పెట్టను అన్నారు. పోనీ టీ తాగడానికి రమ్మన్నాను, రాను అంటున్నారు. ఎలా అండి ఇలా అయితే? చేతులు పట్టుకున్నాను, ఆఖరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాను. మీరు టీ తాగడానికి వస్తారా రారా? రండి ప్లీజ్. ఏమండి ప్లీజ్ అండి, చెప్తా. ప్లీజ్ అండి. అరే అన్నా అన్నా, ఏంటమ్మా? అతను చాలాసేపటి నుంచి నన్ను విసిగిస్తున్నాడు. మీరు అతన్ని గట్టిగా తిట్టరా? ఏయ్, ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి? చూస్తుంటే దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చిన భక్తుల్లా లేవు. ఓ, మీ గుళ్ళో భక్తులు ఎలా ఉంటారు? మనుషుల్లా ఉండరా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్లా పవర్స్ ఏమన్నా ఉంటాయా? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు నచ్చదు చెప్తున్నాను. పోనీ ఎలా నచ్చుతుందో చెప్పు, అలానే మాట్లాడతాను. ఆ అమ్మాయి చెప్పినట్టు వీడు కొంచెం తేడాగానే ఉన్నాడు. ఏయ్, ముందు నువ్వు బయటికి నడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. బయటికి నడు. నడు, ముందు అరే, బయటికి నేను నడు. చెప్పేది రావయ్యా. వినండి. ఏయ్, ఎల్లు, నడు, ఏం బయటికి చేస్తున్నారు? నడు. అరే, నడు, వదలండి. పదవయ్యా. ఎవరు మీరు అసలు? బయటికి వెళ్ళు. హే, వెళ్ళు. వదలండి. పిచ్చి వేషాలు వేయడానికి ఇదేమన్నా పట్నం అనుకున్నావా? పళ్ళు రాలిపోతాయి. నడు. హలో, ఓ హీరోయిన్, ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. నువ్వే నా దగ్గరకు వస్తావు, చూస్తూ ఉండు. కానీ నీ ఉత్సాహం చూస్తుంటే నీకు అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. ఈ అమ్మాయి మన ఎస్టేట్లోనే పనిచేస్తుంది. తన డీటెయిల్స్ కావాలి. ఎందుకు సార్? చాలా అందంగా ఉంది. తన పేరు వసుంధర. ప్లాంటేషన్లో కార్మికురాలిగా పనిచేస్తోంది. తన్ని నా క్యాబిన్కి తీసుకురా వెంటనే. ఓకే సార్. మన మధ్యనే ఉంటుంది సార్. ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా కోఆపరేటివ్ అనుకుంటా. సార్ అది పర్లేదు, నీలాంటి వాడే ఇలాంటి విషయాలకు కావాలి. సరే వెళ్ళు. ఓకే సార్. వీడి క్యారెక్టర్ని ఒక అంచనా వేయలేము, కానీ వీడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వసుంధరా, ఎక్కడికి వెళ్తున్నావు? అదే మామయ్య, నీకు ఆ పూల అంగడి గురించి చెప్పాను కదా, వాడు నిన్న గుడికి కూడా వచ్చేశాడు. ఎక్కడ కనిపించినా అల్లరి చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని ఎస్టేట్లో ఉంచనివ్వకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళుతున్నాను. ఆవేశపడక వసుంధరా, కొత్తగా వైస్ చైర్మన్ గారు వచ్చారని విన్నాను. కంప్లైంట్ ఇచ్చే ముందు ఆయనకు కూడా ఒక మాట చెప్పు. మళ్ళీ పోలీసులు ఎస్టేట్లోకి వచ్చి ఎంక్వైరీలు అంటే మాకెందుకు చెప్పలేదని మన మేనేజ్మెంట్ మనల్ని నిలదీయొచ్చు. నిజమే మామయ్య, నేనంతలా ఆలోచించలేదు. కానీ ఆయన్ని కలవడం ఎలా?
వసుంధరా, నిన్ను వైస్ చైర్మన్ గారు తీసుకురమ్మన్నారు. రా, ఎక్కువ. వైస్ చైర్మన్ గారిని కలవాలి. క్యాబిన్లో ఉన్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమిన్. వసుంధరనా? అవును సార్. నీ వెంట ఎవడో పడుతున్నాడని విన్నాను, నిజమేనా? అవును సార్. మీకు చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. కంప్లైంట్ దాకా వెళ్ళావంటే చాలా టార్చర్ పెట్టుంటాడు. ఏమన్నాడు చెప్పు? చేతులు బాగున్నాయి, వేళ్ళు బాగున్నాయి అన్నాడు సార్. ఎప్పుడు? కూరగాయలు పడిపోయినప్పుడు తీసుకున్నప్పుడు సార్. లేడీస్ ఫింగర్ బాగుందన్నాడా, వేళ్ళన్నాడా? అనడం లేడీస్ ఫింగర్ అన్నాడు, కానీ అది నా వేళ్ల గురించే సార్. ఇంకా ఎర్రగా దోరగా పండిందని చీప్గా మాట్లాడాడు. టమాటా గురించి అనుంటాడులే. సరే, ఇంకెక్కడ కలిశాడు? గుడిలో సార్. నేను మా నాన్నకి ఆరోగ్యం బాగుండాలని దండం పెట్టుకుంటున్నాను. తను వెనక నుంచి మీ నాన్నకి వైద్యం చేపిస్తాను, నిన్ను చదివిస్తాను అని ఏకంగా దేవుడు మాట్లాడినట్టు నమ్మించాడు సార్. నిజంగా చదివిస్తాడేమో, అందుకు అరెస్ట్ చేయిస్తావా? పాపం కదూ. కూరగాయలు కింద పడితే తీసి హెల్ప్ చేసినందుకు, చదివిస్తానని అన్నందుకు ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాల్సిందే పోయి గుడిలో మనుషులతో కొట్టించావంట. లేదు సార్, కొట్టించలేదు, గెంటించానంతే. తనొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యో, ఏమనిచ్చాడు సార్? మంచి మనసుతో సాయం చేయాలనుకున్నాను, మీ ఎస్టేట్ వాళ్ళు మనుషులతో గెంటిస్తున్నారు అని. సార్, తను అబద్ధం చెప్తున్నాడు సార్, తన మాటలు నమ్మకండి. వాడి మొహం మీరు చూసారా సార్? మిడిగుడ్లు వేసుకొని దొంగ కోళ్లు పట్టే మొహము వాడు. వాడు పెద్ద ఫ్రాడ్ సార్. అయ్యో, చీ పట్టుకోమంటారా? ఏ వదులు. పోనీ కాళ్ళు పట్టుకుంటానండి. చిచి, ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. నువ్వే నా దగ్గరకు వస్తావు, చూస్తూ ఉండు. నావి మిర్రిగుడ్ల, దొంగ కోళ్ళు పట్టే మొహమా? సారీ సార్, మీరు వైస్ చైర్మన్ అని తెలియక. వైస్ చైర్మన్ కాకపోతే అలా ఉంటానా? మీరు కాదు సార్, వాడు. వాణ్ణి నేనే కదా. సారీ సార్, పొరపాటునన్నాను. అయితే నేనెలా ఉన్నానో చెప్పు. అచ్చం వైస్ చైర్మన్ లా ఉంటారు సార్. వైస్ చైర్మన్ లా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి సార్, ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం. దయచేసి నన్ను సస్పెండ్ చేయకండి సార్. ఏంటి వసుంధరా, నేను ఊరికే నిన్ను బెదిరించాను. నాకేమీ కోపం లేదు. నీ మీద ప్రాంక్ చేశాను. ప్రాంకా? నువ్వేమో అందంగా అమాయకంగా కనిపించావు, అందుకే సరదాగా ఏడిపించాను. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయరా? హే, ఇలా ఏడవకు. ఇలా ఏడిస్తే నీ అందం కరిగిపోతుంది. నా వల్ల నువ్వు బాధపడితే ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో, పర్లేదు సార్. నువ్వింకా వెళ్ళొచ్చు, హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు.
దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకే. లేదు సార్, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. హే దివాకర్, రా రా రా. థ్యాంక్ యూ సార్. వసుంధరని చూశాను, కళ్ళు తెరికే అందం. తన బయోడేటా? తండ్రి మాజీ కార్మికుడు, జబ్బు పడ్డాడు. తను డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువు మానేసింది సార్. వేరే బంధువులు ఎవ్వరూ లేరు. ఓ, చదువుకుందా? ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చింది సార్. మొన్న ఈవెంట్లో కంపెనీ తరపున సన్మానాన్ని కూడా ఏర్పాటు చేశారు. లాస్ట్ మినిట్లో గ్రీష్మ మేడం ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే తనకి నేను సన్మానం చేస్తాను. సారు నాన్ వెజ్ అనుకుంటా. ప్యూర్. సార్, ఈ విషయంలో నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. వర్కింగ్ టైం కదా? అవును సార్. ఎక్కువ టైం పాస్ చేయకు, వెళ్ళు. ఓకే సార్. నేనెవరికీ చెప్పలేదని మీకెన్నిసార్లు చెప్పాలి? అది కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. సారీ మేడం, విషయం సీరియస్ అయ్యేసరికి కంగారులో. ఏమైంది? హైకోర్టు అప్రూవ్ చేయలేదా? లేదు మేడం, నేను చెప్పాను కదా, ఇక్కడ రూల్స్ సరిగ్గా లేవు మేడం. ఫుల్ బెంచ్కి సబ్మిట్ చేద్దాం. రైట్. ఈ కేసు మనం ఓడిపోకూడదు. ప్రయత్నం మాత్రం చేయగలను. కేసు మనకు చాలా వరకు అగెనెస్ట్గానే ఉంది మేడం. దయచేసి అర్థం చేసుకోండి, మీకిది కేసే, కానీ ఓడిపోతే నాకిదంతా చేజారిపోతుంది. ప్రయత్నిస్తున్నారు కదా, గెలవాలని ప్రయత్నించండి. ముందే ఓడిపోవడానికి కారణాలు వెతకద్దు. సరే మేడం. సార్, వసుంధరా, నువ్వేంటిక్కడ? తెయ్యాకు లోడెక్కించే ట్రక్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఫంక్షన్ సంగతి మర్చిపోలేదు కదా? అదెలా మర్చిపోతాను సార్, అది నా జీవితంలో గుర్తుండిపోయే క్షణం. నా జీవితంలో కూడా. ఆ, 4 గంటలకి క్యాష్ అవార్డు ఉంది కదా, 3 గంటలకే డ్యూటీ నుంచి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఈ బట్టల్లో కాదు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి చాలా చాలా అందంగా తయారవ్వాలి. అంటే పత్రిక వాళ్ళని, మీడియా వాళ్ళని రమ్మన్నాను. నీ ఫొటోస్ తీస్తారు కదా, బాగా అందంగా ఉండాలి. సరే సార్. సరే, ఎవరిని తీసుకురావద్దు. చాలా చిన్న ఫంక్షన్. అలాగే సార్, నేను ఒక్కదాన్నే వస్తాను. సరే అయితే 4 గంటలకు కలుద్దాం. సరే సార్, బాయ్. బాయ్. గ్రీష్మ, నేను తర్వాత కాల్ చేస్తాను. నేను ఎక్కువ మాట్లాడినా ఆంటీ, జస్ట్ 1 మినిట్. నాతో నీకిప్పుడు మునుపటి టర్న్స్ లేవని నీకు తెలుసు. నువ్వు మాట్లాడేది ధ్రువ గురించే అయితే ఆల్రెడీ నా డెసిషన్ ఏంటో చెప్పాను.
ధ్రువాని పెళ్లి చేసుకోవాలి అంటే కేవలం ధ్రువాని హ్యాండిల్ చేస్తే సరిపోదు. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని హ్యాండిల్ చేయాలి. అందుకు తగ్గ అర్హత ఉందో లేదో డిసైడ్ చెయ్యాల్సింది నేను. నాకు అర్థమైంది ఆంటీ. నాకు అందులో కాంపిటీషన్ లేదు. ఆంటీ, మీకు కోడలుగా రావాల్సిన పిల్లకి చాలా యోగ్యతలు కావాలని నాకు తెలుసు. మీరు సెలెక్ట్ చేస్తే ఓకే, బట్ ధ్రువ సెలెక్ట్ చేసుకుంటే? ధ్రువ సెలెక్ట్ చేసుకున్న పిల్లకి మీ కోడలకు ఉండాల్సిన యోగ్యతలు ఉన్నాయో లేదో అన్న విషయం నాకు తెలీదు. ప్లాంటేషన్లో మీరు ఎవరికైతే శిక్ష వేశారో ధ్రువ తనకే సన్మానం చేశాడు, తనకే దగ్గరయ్యాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. స్టాప్ ఇట్. నువ్వు రాజీవ్ కూతురువి కాబట్టి నేను నీకు కంఫర్ట్స్ ఇచ్చాను. దాన్ని నువ్వు ప్రతిసారి మిస్యూజ్ చేసుకుంటున్నావు. డోంట్ రిపీట్ ఇట్. ఆంటీ, నేను మీ ఫోన్కి ఒక ఫంక్షన్ వీడియో పంపిస్తున్నాను. అందులో ఉన్న పిల్లకి మీకు కోడలయ్యే యోగ్యత ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మా, వచ్చావా అమ్మా? నాన్నా, ఈ రోజు నా కూతురు అందాల బొమ్మలా ఉంది. పత్రిక వాళ్ళు టీవీ వాళ్ళు వస్తారని చెప్పారు, అందుకే. పేపర్లో చూపించడమే కాదు, టీవీల్లో కూడా చూపిస్తారు చూడు. నీకు దిష్టి తీయాలి. చాలే నాన్నా, మరి నువ్వు. సంతోషమంతా నీ ముఖంలోనే కనిపిస్తుంది. ప్రైజ్ మనీ వచ్చిందనేనా? కాదు నాన్నా, అదొస్తే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళొచ్చు. నీకు చాలా టెస్టులు చేయించాలి. అదంతా కాదులే అమ్మా. ఆ డబ్బుతో నువ్వు చదువుకుంటే బావుంటుందని నేననుకుంటున్నాను. నాన్నా, నేనెప్పుడు చదువుకుంటానో నీకు చెప్పాను కదా. ఇప్పుడు నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఎప్పటినుంచో నిన్ను హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను. ధ్రువ సార్ వల్ల అది నిజమవుతోంది. అంటే సినిమా వాళ్ళలో కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయనకి యజమాని అన్న భావనే లేదు నాన్నా. అందర్నీ చుట్టరికంతో పిలుస్తారు, నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఎలా ఉంటాడాయన? ఎలా ఉంటారంటే ఫిలిం స్టార్లో ఉంటాడు నాన్నా. ఇంతకీ నీ పాత అభిప్రాయం మారినట్టే కదా? మారుతుంది నాన్నా. చూస్తే నువ్వు అంటావు చాలా మంచోడని. సార్, దాని ఖరీదెంత సార్? నువ్వు కొనలేనంత. ఓ, నిజమే సార్. ఇవి మేం కనీసం వాసన కూడా చూడలేము. వాసన ఎందుకు? నువ్వు ఓ పెగ్గేసుకో. అయ్యో వద్దు సార్. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. నువ్వు చేస్తున్న హెల్ప్కి ఇది ట్రీట్ అనుకో. పర్లేదులేండి సార్. జీవితం అన్నది ఒక్కటే, దాన్ని ఆస్వాదించాలి. ఇవేమీ చేయకుండా పైకెళ్తే ఆ దేవుడు మనల్ని నిలదీస్తాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే నువ్వేం చేసావురా అని అడుగుతాడు. వెళ్ళి గ్లాస్ తెచ్చుకో. ఓకే సార్. వేసుకో.
తాగు. మీ ముందు తాగలేను సార్, పక్కకి వెళ్ళి తాగుతాను. దివాకర్ సార్, తను వస్తుందంటావా? వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. తోడుగా ఎవరినైనా తీసుకొస్తుందా? ఆహా, అసలు ఎవ్వరిని తీసుకురాదు సార్. అయితే ఓకే, నీ చేత చిలక జోస్యం బిజినెస్ పెట్టిస్తా. థ్యాంక్ యూ సార్. కమాన్ వసుంధరా, ఇక్కడ నీ కోసం చాలా చాలా వెయిటింగ్. సారీ సార్, వెయిట్ చేపించానా? చాలా. రా, కార్యం మొదలు పెడదాం. సార్, అదే కార్యక్రమం. ఇక్కడెవరూ లేరేంటి సార్? శరణం అంటున్నా వదలటిక మరణం వెంటాడు నిన్నే తప్పనిసరి తప్పు ఒప్పు తెలియదు ఉచ్చం నిత్యం ఎరుగడు విషములే తనువు అనువనువు ఇంత కనికరం లేదులే కరుణ చూపడులే హృదయ పడుతున్నా ప్రయోజనం ఉండదే చాలి దయా రవ్వంతైనా లేనే లేని వాడే కనీసం మనవ జాతికి రాక్షసుడు ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర నిన్ను సొంతం చేసుకునే మనిషి ఇక్కడే ఉన్నాడు. హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర రాక్షసుడు ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర రాక్షసుడు. ఏం చేస్తున్నారు సార్? చెయ్యి వదలండి సార్. రావే, చెప్పేది మీకే, చెయ్యి వదలండి. ఇంత కష్టపడింది వదలడానికా? రావే, నీకు కొత్త లోకాన్ని పరిచయం చేస్తాను. చెయ్యి వదలండి. ఇదా మీ క్యారెక్టర్? ఛ! అవును, క్యాష్ అవార్డ్ అని చెప్పి నన్ను మోసం చేశారు కదా. పిచ్చి మొహం, నీ అందానికి ఎంత క్యాష్ ఇచ్చినా తక్కువే. కొంచెం కొంచెం కోఆపరేట్ చేయి, నువ్వు అడిగినంత ఇస్తాను. రా. వదలండి, నేను అలాంటి దాన్ని కాదు. వదలండి. వదలండి. హే, 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 ఆగు, ఆగమన్నానా? హే, హే, ఆగు. ఈ విషయం ఇంకెక్కడన్నా చెప్పావంటే చంపేస్తాను. సార్,
నేను ఊహించినట్టే జరిగింది. యూనియన్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది సార్. ఇప్పుడేం చేయాలి? సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా అమ్మా వసుంధరా, ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇంతసేపు? ఎందుకు చల్లో బయట తిరుగుతున్నావు? ఆటో మాట్లాడమన్నావు కదమ్మా. ఆదివారం మొన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా. ఆటోకి చెప్పేశాను. పొద్దున్నే 8 వస్తుంది ఆటో. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. ఏం లేదు నాన్న. కాదు, ఎందుకో బాధపడుతున్నావు. ఏమైందో చెప్పు. డబ్బులు ఇవ్వలేదా? అవును నాన్న. ఎందుకని? ఇవాళ ఆ ఫంక్షన్ జరగలేదు. ధ్రువ సార్ ఎక్కడికో వెళ్ళారంట. అంతేనా? ఇవాళ కాకపోతే రేపిస్తారు. ఏమో నాన్న, అదృష్టం ఎప్పుడు నాకు 10 అడుగుల దూరంలోనే ఉంటుంది. మీరు కూడా ఆశలు పెట్టుకోవద్దు. నువ్వు వెళ్లాల్సిందే అన్నావని సరే అన్నాను, కానీ అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మందులు వాడితే బాగుంటుంది కదా. అమ్మా, ఎందుకురా ఇంతలా ఏడుస్తున్నావు? అమ్మారే, నాకు దిగులుగా ఉందమ్మా. నాన్న బాగుపడ్డాలని ఆశపడ్డావు, జరగలేదు. నా కోసం నువ్వు కష్టపడుతున్నావు కదమ్మా. ఎవరన్నారు నాన్న నేను కష్టపడుతున్నానని? మన కష్టాలు తీరుతాయి. మీరేంటి ఇక్కడ? ఎక్కడికి? తప్పకుండా నేను వెళ్ళాలి. ఈ ఎస్టేట్లో వాళ్ళు నువ్వు తెలివైన దానివి అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా బతక నేర్చిన దానివే. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అనే జ్ఞానం నీకు పుష్కలంగా ఉంది.
అయినా ఎలా చెప్తావు? నీకు తెలుసు కదా, నన్ను ఎదిరించాలి అనుకుంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి. ఉద్యోగం పోతుంది, మీ నాన్నతో పాటు రోడ్డున పడతావు. అంత పిచ్చి పని నువ్వు చెయ్యవులే. మరి ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా మీద ఒక అంచనా వేసే ఉంటావు. నేను ఏదైనా కోరుకుంటే దాన్ని వదలను అని. సో దీన్ని సాగదీయకుండా నువ్వే నా దగ్గరకొచ్చావనుకో, నీకు నాకు చాలా టైం కలిసి వస్తుంది. ప్లస్ నువ్వు ఏం కావాలన్నా అవన్నీ నీకే ఇస్తాను. ఈ ఉద్యోగం మాత్రమే నాకు అవసరం. నువ్విచ్చే మిగతా వాటి గురించి నేను ఆలోచించను. ఇంతకన్నా నువ్వు నోరు జారితే నువ్వు నన్నేమీ చేయలేవు, ఎవ్వరికి ఏమీ చెప్పలేవు. చెప్పినా నీ మాట ఎవ్వరూ నమ్మరు, మీ నాన్నతో సహా. కానీ నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. నన్నంత దూరం తీసుకుని వెళ్ళకు, నిన్ను వదిలే సమస్యే లేదు. నాలో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి నువ్వు చెప్పినట్టు హీరో, ఇంకొకటి విలన్. నువ్వు నన్ను హీరోలా ఉంచుతావో విలన్ని చేస్తావో నీ చేతుల్లోనే ఉంది. మేడం, జ్యూస్ తాగండి. మేడం, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మొహంలో విచారం కనిపించటం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా అమ్మ లేని లోటు నేను మర్చిపోతాను. మీ గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలీదు. మీరెందుకు ఇలా వీల్ చైర్లో ఉండాల్సి వచ్చింది? ఇంతకు ముందు ఎలా ఉండేవారు? ఏది ఏమైనా ఒక్కటి మాత్రం తెలుసు, మీరొకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవారు. నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? మీ గదిలో మీరు డాన్స్ చేస్తున్న ఫోటో ఉంది కదా, అలా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏదో చెప్పాలని మెసేజ్ చేసావు? అవును మేడం. ఏంటది? అది కొంచెం సీరియస్ మ్యాటర్ మేడం. ఎలా కన్వే చేయాలో తెలియట్లేదు. ఇలా తిప్పి తిప్పి మాట్లాడడం నాకు నచ్చదు. విషయం ఏంటో సూటిగా చెప్పు. మేడం, మీ అఫీషియల్ ఫోన్ నెంబర్కి ఒక అమ్మాయి నుంచి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. విషయం ఏంటి? జాబ్ కోసమా? కాదు మేడం. మరెందుకు మెసేజెస్ చేస్తోంది? అనవసరంగా నాకు ఇరిటేషన్ తెప్పించుకో. విషయం ఏంటో చెప్పు టీనా. మీ అబ్బాయితో తీసుకున్న ఫోటోగ్రాఫ్స్. ఫోటోగ్రాఫ్సా? ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది.
గొప్పింటి కుర్రోళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కొందరు ఆడపిల్లలుంటారు. ఏది ఆ ఫోటోస్ చూడండి. చూడు, డబ్బున్న కుర్రాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమేం కాదు. ఫోటోషాప్ ఒక్కటి తెలిస్తే చాలు. మేడం, ఆ మెసేజెస్. షట్ అప్. ఇలాంటి చెత్త విషయాల గురించి డిస్కషన్ పెట్టుకో. యూ బెటర్ నో ఐ హేట్ గాసిపింగ్స్. సారీ మేడం. సార్, నిన్నటి విషయం యూనియన్ వరకు వెళ్ళింది. కేసు కూడా పెట్టారు సార్. మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి సార్. దీన్నంతా సీరియస్ విషయం చేయాలా? అంటే ఇది సీరియస్ విషయం కాదా? అంత చిన్న విషయం అనుకుంటున్నారా? కార్మికురాలి మీద అఘాయిత్యం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? అది మేం చూసుకుంటాం. ఏదో చిన్న పొరపాటు జరిగింది, వదిలేయండి. చిన్న పొరపాట? పోలీసులకు కూడా కంప్లైంట్ వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచారండి? ఏం చేయడానికి? ఏదైనా డబ్బుతోనే సాధ్యమవుతుందండి. అది కాదు సార్, పెద్దవాళ్ళు మీకు తెలియదా?